మన పురాణాల ప్రకారం ఉల్లిపాయ ఎలా పుట్టిందో మీకు తెలుసా? అయితే క్షీరసాగర మదనం తర్వాత ఉద్భవించిన అమృతం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి దేవతలు అందరికీ పంచుతూ ఉంటారు. అది గమనించిన రాహుకేతువులు మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచిపెట్టడాన్ని గ్రహించి దేవతల రూపంలో వరుసలో కూర్చున్నారు. అది గమనించకుండా శ్రీ మహావిష్ణువు రాహుకేతువులకు అమృతాన్ని పంచిపెడతారు. ఆ అమృతం రాహుకేతువుల గొంతులోకి దిగక ముందే శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని గమనించి తన సుదర్శన చక్రంతో రాహుకేతువుల తలలను నరుకుతాడు. ఆ రాహుకేతువుల నోటిలో ఉన్న ఆ అమృతపు చుక్కలు భూమి మీద పడి ఆ ప్రాంతంలో ఉల్లి ముక్కలు పుట్టుకు వస్తాయి. అయితే ఉల్లిపాయలో అమృతపు గుణాలు ఉన్నాయి కాబట్టి గాయాలు నయం చేసేదానికి అప్పటి కాలంలో ఉల్లిపాయని ఉపయోగించేవారు. మనిషిలో ఉండే కోరికలు రాక్షస తత్వానికి సంకేతం కాబట్టి పూజలు వ్రతాలు చేసే సమయంలో ఆ కోరికలు ప్రేరేపిస్తాయని ఉల్లిని తినకూడదు అని చెప్తారు. అలాగే ఉల్లిపాయ అనేది రాక్షసుల శరీరం నుండి పుట్టింది కాబట్టి దేవునికి పెట్టే నైవేద్యంలో ఉల్లిపాయను ఉపయోగించారు.